తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఘన నివాళులర్పించారు. పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్లో ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి స్థానిక నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాల మేరకు అత్యంత వైభవంగా జరిగింది. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని పార్టీ నాయకులు అన్నారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు నేటికి ఎందరో పేదలకు ఆసరగా నిలుస్తున్నాయని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సీఎం చంద్రబాబు, మంత్రి నిమ్మల రామానాయుడు నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. మహానుభావుడు ఎన్టీఆర్ జయంతి మొట్టమొదటి జయంతిని తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. దానిలో భాగంగా ఈవేళ మన పాలకొల్లు కూడా జరుపుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారు 103వ జన్మదిన వేళ జరుపుకుంటున్నందుకు నిజంగా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో అంబేద్కర్ గారి ఆశయాల్ని ఆయన తీసుకొని నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా పాలకొల్లు నియోజకవర్గం గాంధీ బొమ్మల సెంటర్లో నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ గారికి జయంతికి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతోంది. ముఖ్యంగా మహిళలకి ఆస్తిలో సమాన వాటా ఇవ్వడమే కాకుండా 2 రూపాయలకి కిలో బియ్యం ద్వారా పేదల పెన్నిదిగా నేటి తరానికి అందరికీ కూడా మార్గదర్శకంగా నిలిచి